పేదల పార్టీ వరంగా ఆరోగ్యశ్రీని భావిస్తారు. తెలుపు రంగు గల రేషన్ కార్డు ఉన్నవారికి వైద్య సదుపాయం సీఎం సహాయ నిధి నుండే జరుగుతుంది. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా వైద్య ఖర్చులు 10 లక్షల వరకు పెంచడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు లేని వారికి పేదవారికి వైద్యం అందించే విషయం మీద పేదలను కాపాడాలని ఆర్థికంగా ఆదుకోవాలనే తలంపుతో సీఎం రేవంత్ రెడ్డిపై ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డు లేకున్నా వైద్యం అందించడానికి ఏ విధమైన అర్హతలు ఉండాలో అధికారులు ఆ విషయమై కసరత్తు చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షానికి పంపించే ఫైనల్గా బయటకు రావడానికి శ్రీకారం చుట్టిన అధికారులు వైద్యం సకాలంలో అందించేందుకు గ్రీన్ ఛానల్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా పేదలకు రేషన్ కార్డు లేకున్నా వారికి ఇవ్వాలనే తలంపు అది అభినందనీయమే అంటున్న విద్యార్థులు, వైద్యులు, మేధావులు, విద్యావేత్తలు, సమాజ సంఘ సంస్కర్తలు. ఎందుకంటే పేదలకు విద్యా వైద్యమే ఈరోజు గత 12 సంవత్సరాలుగా దూరమైంది. విద్యా వైద్యం ఉచితంగా ఇస్తామన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఇప్పటికీ వైద్యం అందక నానా అవస్థలు పడుతున్న తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు వైద్యం ఉచితంగా ఇచ్చి అందరినీ ఆదుకోవాలనే తలంపుతో ఉన్నారు. సంతోషం.